Yes. So how it impacted India? So actually ఏంటంటే దిస్ యుఎస్ చైనా వార్ ఏదైతే జరిగిందో, సో ట్రంప్ ఏంటి 90 days పాజ్ ఎప్పుడైతే బికాస్ ఆఫ్ దీస్ ఆల్ ఇష్యూస్, సో 90 days పాజ్ని ఇంపోజ్ చేశారు ఆల్ టారిఫ్స్ మీద, రెసిప్రోకల్ టారిఫ్స్ మీద. ఓకే, 90 days తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఏ కంట్రీస్ అయితే ట్రేడ్ డీల్ చేయాలనుకుంటున్నాయో, సో లెట్స్ డిస్కస్ అండ్ మేక్ ఎ బ్యూటిఫుల్ ట్రేడ్ డీల్. సో తర్వాత హౌ థింగ్స్ హ్యాపెన్, దానికి తగ్గట్టుగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టుగా 90 days పాజ్ ఇచ్చారు ఆన్ ఆల్ కంట్రీస్, బట్ ఓన్లీ ఎక్సెప్ట్ ఆన్ చైనా అనమాట. సో చైనా మీద స్టిల్ 245% టారిఫ్ అయితే మాత్రం ఉండడం జరిగిందనమాట. సో చైనా యాక్చువల్గా చైనాని దీన్ని రిటాలియేట్ చేసింది అనమాట. బట్ లైక్ ఇండియా, డిఫరెంట్ అదర్ కంట్రీస్ ఏంటంటే కన్సిలరేటరీ పొజిషన్స్ తీసుకున్నాయి. సో ఈవెన్ రఘురామ్ రాజన్, సో ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, తను ఏం చెప్పారంటే, సో యాక్చువల్గా ఇండియా ఏంటంటే ఈ విషయంలో రిటాలియేషన్ చేయడం కరెక్ట్ కాదు, అండ్ ఇండియా ఒక సబ్స్టాంటివ్ పొజిషన్ అనేది తీసుకొని, ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి, సో మంచి ట్రేడ్ డీల్ని తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ కింద రఘురామ్ రాజన్ గారు చెప్పారు. ఈవెన్ ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా తను ఈ పర్టికులర్ పాయింట్ని లేట్ చేయొద్దు, హీ ఇన్సిస్టెడ్. ఓకే, సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి ట్రేడ్ డీల్ని తీసుకొని రమ్మన్నారు. ఎందుకు మంచి ట్రేడ్ డీల్ని తీసుకొని రమ్మన్నారు అనేది నౌ వీల్ అండర్స్టాండ్ అనమాట. సో యాక్చువల్గా లిటరల్లీ ఏ ట్రేడ్ వార్ వాజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఈ టారిఫ్ వార్ ఏదైతే అది ఉందో, అది ఇండియాకి చైనాకి మధ్య ఏదైతే జరుగుతుందో, ఓకే, దీనివల్ల దిర్ ఈజ్ ఎన్ హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఇండియా మీద పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 100 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే, ఒక కంపెనీ 100 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 80 ప్రొడక్ట్స్ అనేది డొమెస్టిక్ మార్కెట్లో సేల్ చేసేస్తుంది, బట్ 20 ప్రొడక్ట్స్ అనేది యుఎస్ మార్కెట్కి పంపుతుంది అమ్మడానికి. ఓకే, బట్ ఈ యుఎస్ మార్కెట్స్లో ఈ 20 ప్రొడక్ట్స్ కాస్ట్లీయర్ అవ్వటం వల్ల ఇది డొమెస్టిక్ మార్కెట్లోనే సో యాక్చువల్గా ఉండిపోతుంది. కాబట్టి సో ద సప్లై ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఇంక్రీజెస్, సో ఆటోమేటికలీ ద ప్రైసెస్ విల్ డిక్రీజ్. సో ఆటోమేటిక్గా ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ డిస్ఇన్ఫ్లేషనరీ అనేది వస్తుంది, ద ప్రైసెస్ ఆఫ్ ద పర్టికులర్ కామోడిటీస్ విల్ డిక్రీజ్. సో యూఎస్లో ఇట్ విల్ కాజ్ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్, బట్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్లో డిస్ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. లైక్ ఇండియాలో ఇట్ విల్ కాజ్ డిస్ఇన్ఫ్లేషన్. అండ్ మోర్ ఓవర్ మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఫంక్షన్ చేయదు కదా, సో దానివల్ల ఇండియాలో కూడా రెసిషన్ ఫేస్ చేస్తుందంటే ఇండియాకి ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు నో ద ఫ్యాక్ట్స్ హియర్, వీ హ్యావ్ టు నో ద స్టాటిస్టిక్స్ అండ్ హౌ ఇట్ ప్లేస్ అప్. సో యాక్చువల్గా ఇండియా కంప్లీట్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా యాక్చువల్గా యూఎస్కి ఓన్లీ 18% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పంపిస్తుంది. అంటే 100 ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా, అందులో 18 ప్రొడక్ట్స్ మాత్రమే యూఎస్కి వెళ్తుంది. నాట్ సిగ్నిఫికెంట్ పార్ట్ అనమాట. చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేస్తుంది తన ఎక్స్పోర్ట్స్ కామోడిటీ లిస్ట్లో చూస్తే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ అన్నిటి మీద టారిఫ్స్ లేవు. సో జనరల్గా మనం టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్స్, లైక్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఓకే, సో డిఫరెంట్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో, ఓకే, సో జనరల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద టారిఫ్స్ ఉన్నాయి. ఓకే, బట్ యాక్చువల్గా గ్లోబల్ ఎకానమీలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో టాప్ లైక్ వియట్నాం ఏదైతే ఉందో, ఓకే, బంగ్లాదేశ్, వీళ్ళ మీద ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ టారిఫ్స్. యాక్చువల్గా ఇండియాకు ఓన్లీ 26% టారిఫ్స్, బట్ ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లైక్ వియట్నాం, బంగ్లాదేశ్, వీళ్ళ టారిఫ్స్తో కంపేర్ చేస్తే ఇండియాలో టారిఫ్స్ చాలా తక్కువ. సో దానివల్ల వాళ్ళ ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే మన ప్రొడక్ట్స్ కొంచెం చీపర్గా ఉంటాయి, కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే మనం కొంత అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాం. సో దానివల్ల అంత హార్ష్ ఇంపాక్ట్ అనేది ఉండదు ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి. అండ్ ఫార్మాసిటికల్స్ అనేది కంప్లీట్గా ఈ టారిఫ్ డొమైన్ నుంచి తీసేశారు. ఫార్మాసిటికల్స్ మీద టారిఫ్ ఇంపోజ్ చేయలేదు, రెసిప్రోకల్ టారిఫ్. అండ్ కొంతవరకు ఎంతో కొంత ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు దీని మీద, బట్ ఎలక్ట్రానిక్స్ కొంత ప్రొడక్ట్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ దీనిలో కూడా మనకి అడ్వాంటేజ్ ఏంది, ఎందుకంటే ఆ ఎక్స్పోర్ట్స్ ఆ మార్కెట్ విషయంలోకి వస్తే, ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ వెహికల్స్కి సంబంధించిన మార్కెట్కి వస్తే అది మనకి డైవర్స్ మార్కెట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇఫ్ నాట్ అమెరికా, మనం అదర్ ఎకానమీస్ కూడా పంపించగలిగే మార్కెట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. సో అంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినారియో అయితే ఇండియాకి లేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియా చైనా ట్రేడ్ వార్ వల్ల కొంత పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఇండియాకి వచ్చింది. యాక్చువల్గా ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాక్చువల్గా మన ఇండియన్స్ అయితే ఇది కొంచెం జరిగితే బాగుందని చూస్తాం. ఓకే, సో సీ హియర్, ఎందుకంటే సి యాక్చువల్గా హ్యూజ్ డిస్కషన్స్ హ్యాడ్ గాన్
ఆన్ రిగార్డింగ్ యాపిల్ కంపెనీ. మీరు ఆ తర్వాత మీరు ఎవ్రీ న్యూస్ పేపర్ ఛానల్స్, ఓకే, నాట్ ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే ఎక్కువగా దే ఫోకస్డ్ ఆన్ యాపిల్ కంపెనీ. సో యాక్చువల్గా యాపిల్ కంపెనీ ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్చువల్ ఇండస్ట్రీ ఆఫ్ యూఎస్, యాక్చువల్గా వాళ్ళకి అసెంబ్లీస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ అసెంబ్లీస్ యూనిట్స్ అనేవి కంప్లీట్గా ఎక్కడ ఉన్నాయంటే చైనాలోని అండ్ ఇండియాలో ఉన్నాయి. యాజ్ మీకు ట్యాక్సేషన్ గురించి కూడా తెలుసు కదా, సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఓకే, అండ్ మోర్ ఓవర్ దే హ్యాస్ టు పే కదా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్. డొమెస్టిక్ కంట్రీ అయితే ఇక్కడ పే చేయాలి అండ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ పే చేయాలి. వీటిని అవాయిడ్ చేయడానికి బెప్సే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఓకే. సో అందుకని జనరల్గా ఏంటంటే ఈ యాపిల్ ఏదైతే దీనికి అసెంబ్లీస్ యూనిట్స్ మేజర్గా చైనాలోని అండ్ ఇండియాలో ఉండడం జరిగిందనమాట. అయితే మేజర్గా ఎక్కువగా చైనాలో ఉన్నాయి యాపిల్వి. ఇది చైనా, ఇది ఇండియా. సో యాపిల్ యొక్క మేజర్ అసెంబ్లీస్ యూనిట్స్ ఆల్మోస్ట్ 80% చైనాలో ఉంటే 20% ఇండియాలో ఉండడం జరిగింది. సి హియర్ హౌ ద థింగ్స్ వర్క్. సో ఇప్పుడు చైనా 245% యాక్చువల్గా, ఓకే. మేజర్గా ఈ 245% అనేది నాట్ ఆన్ ఆల్ కామోడిటీస్, స్పెసిఫిక్గా సిరంజీ ఇండస్ట్రీ అండ్ స్పెసిఫిక్గా లైక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వీటి మీద 245% ఉంది, నాట్ ఆన్ ఆల్ కామోడిటీస్ అనమాట, ఓకే. సో ఇది ఇండియాలో లిటరల్గా 26%. ఎస్, సో యాపిల్ కంపెనీ ఇక్కడ ఉంది అండ్ అసెంబ్లీస్ యూనిట్ యాపిల్ అసెంబ్లీస్ ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు సీ హియర్ ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్ అనుకుందాం. సో ఆటోమేటిక్గా 245% అంటే మోర్ కాస్ట్లియర్ కదా. సో ఇదే యాపిల్ ప్రొడక్ట్స్ అనేది చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయితే, ఓకే, యూఎస్కి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్ మచ్ మోర్ కాస్ట్లియర్. ఇండియా ప్రొడక్ట్ జస్ట్ 26% కదా టారిఫ్. ఆటోమేటిక్గా చైనాలో అండ్ అదే యాపిల్ ప్రోడక్ట్ ఉంది, ఇండియాలో అదే యాపిల్ ప్రోడక్ట్ ఉంది, బట్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు అదే యాపిల్ ఫోన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయింది మచ్ చీపర్గా ఉండడం జరుగుతుంది, ఓకే. సో దీనివల్ల ఈ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే గాట్ ఇంపాక్టెడ్, ఓకే. సో అందుకని చెప్పేసి ఈ యూఎస్ చైనా వార్ జరుగుతున్నప్పుడు అప్పటికే యాపిల్ ప్రెడిక్టెడ్ ఇట్, అది యాంటిసిపేట్ చేసి, సో జనరల్గా ఏంటంటే ఈ చైనా నుంచి అసెంబ్లీ యూనిట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్లో కూడా ఈ వార్ కంటిన్యూ అవుతుంది, చాలా లైక్ ఇట్స్ నాట్ ఏ టెంపరీ కదా. సో తర్వాత కూడా ఈ ఇష్యూస్ అనేవి ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి ఎప్పటికీ కూడా, ఎందుకంటే బికాస్ యుఎస్ డొమైన్ని ఛాలెంజ్ చేస్తుంది చైనా. సో అందుకని ఎప్పటికైనా ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పేసి సో యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే దే వాంట్ టు డైవర్ట్ సో మోస్ట్ ఆఫ్ ఇట్స్ అసెంబ్లీస్ యూనిట్స్ టు ఇండియా. సో ఆటోమేటిక్గా ఇప్పటికే కూడా ఆల్మోస్ట్ 5 ఐఫోన్స్లో, ఓకే, 5 యాపిల్ ఫోన్స్లో 1 ఈజ్ మేడ్ ఫ్రమ్ ఇండియా యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ చైనా నుంచి కూడా అసెంబ్లీస్ యూనిట్స్ అనేవి ఇండియాకి షిఫ్ట్ అయితే ఇండియాలో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది నేను ఓన్లీ యాపిల్ స్పెసిఫిక్గా చెప్పాను. బట్ సీ హియర్, సో యూఎస్తో ఇండియాకి ఉన్న మంచి ట్రేడ్ డీల్ వల్ల యూఎస్ అనేది ఇండియా మీద చాలా తక్కువ టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేసింది వెన్ కంపేర్ టు మన పక్కడున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసిన, ఆటోమేటిక్గా ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసిన కొంతవరకు ఏంటంటే ఇండియాకి ఇందులో లెవరేజ్ ఉండడం జరిగింది. సో దానివల్ల ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉన్నాయో, ఈ ఎంఎన్సీస్ ఉన్నాయో, వాళ్ళ ప్రొడక్ట్స్ ఆ కంపెనీ నుంచి ఆ పర్టికులర్ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసే బదులు ఇండియాకి షిఫ్ట్ చేసి వాళ్ళ బేస్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ మచ్ మోర్ చీపర్గా ఉంటాయి యూఎస్లో. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. సో రైట్ నౌ ఏంటంటే ఇండియా ఏంటంటే చైనా లాగా టాలియేటరీ పొజిషన్ తీసుకోదు, అంటే నువ్వెంత నేనెంత ఓకే చూసుకుందామని చెప్పేసి, ఓకే. సో జనరల్గా ప్రతిదీ కూడా చాలా ఐ మీన్ టు సే ఓకే దీన్ని ఒక డైలాగ్తో మనం దీన్ని సార్ట్అవుట్ చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. సో మచ్ మోర్ ఒక స్టాండర్డ్ పొజిషన్ కనిపిస్తుంది, ఓకే. ఇండియా జనరల్గా డిప్లొమాటిక్ నేషన్గా ఉంటుంది, ఓకే, రిటాలియేట్ చేయదు. సో అందుకని ఐ థింక్ సో ఈ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అనమాట. సో దీనివల్ల ఇండియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకే, ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలంటే ఇండియా షుడ్ ఆల్సో బి రెడీ ఎనఫ్ అనమాట. రఘురామ్ రాజన్ గారు అదే మాట్లాడారు. అఫ్కోర్స్ ఇండియాలో ఇది కొంచెం బెనిఫిట్ వస్తుంది, ఓకే, బికాస్ ఆఫ్ దిస్ యూఎస్ చైనా వార్. సో వీళ్ళందరూ కూడా సో రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో తక్కువ టారిఫ్స్ ఉండడం వల్ల ఎంఎన్సీ బేసెస్ అన్ని కూడా ఇండియాకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఇండియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. బట్ ఆ మార్కెట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఇండియాకు ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఆల్రెడీ మనకి మేక్ ఇన్ ఇండియా పాలసీ 2014 అనౌన్స్ చేసినా అది అంత సక్సెస్ఫుల్ కాదని చెప్తాం. బికాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేసినా స్టిల్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ లాట్ ఆఫ్ గ్యాప్స్ని యాక్చువల్గా ప్లగ్ అవుట్ చేసి, ఓకే, రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి
ఓకే, ఇండస్ట్రియల్ స్కిల్స్ కూడా మనం ఏ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది తీసుకుంటే తప్పితే ఈ మార్కెట్ని అబ్జర్వ్ చేసే పొజిషన్లో మనం లేం. సో ఏంటంటే రఘురామ్ రాజన్ గారు ఏమంటున్నారంటే, సో ప్లీజ్ మంచి ట్రేడ్ డీల్ చేసుకోండి. సో ఇంకా టారిఫ్స్ని తగ్గించుకోగలిగితే ఏంటంటే ఈ ఎంఎన్సీస్ దే లుక్ టువర్డ్స్ ఇండియా, ఆటోమేటిక్గా వాళ్ళ బేసెస్ అనేవి కూడా ఇండియాకి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రేడ్ డీల్ చేయమని చెప్తున్నారు బికాస్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇండియా కానీ దీన్ని మంచి ట్రేడ్ డీల్ చేసుకొని వచ్చింది అనుకోండి, ఆల్ దీస్ ఎంఎన్సీస్ దే షిఫ్ట్. ఓకే, బికాస్ 1 day 2 daysలో $trillions millions దే విల్ లూజ్. సో అందుకని చెప్పేసి దే కెన్ షిఫ్ట్ బేస్ టు ద ఇండియా. సో దానివల్ల ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఇంక్రీజ్, ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్, అండ్ దానికి తగ్గ మంచి పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా ఇండియాలో రావాలన్నమాట. మంచి ఎఫ్టీఐ పాలసీని కూడా ఇండియాలో తీసుకొస్తే సో ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ ఇండియా అని చెప్పారు. ఓకే, బట్ ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే మంచిది. బట్ ఈ లోపే ఏం జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ రిటాలియేషన్ ఏదైతే ఉంది 245% చైనా ఇంపోజ్ చేసింది. సో అయితే ఇది ఒక్కసారి 245% రాలేదు, యాజ్ యూ నో. ఓకే, ఫిగర్స్ అనేవి ఎవ్రీ డే ఎవ్రీ అవర్ మారిపోతూ ఏంటంటే ఆల్మోస్ట్ 245% వరకు ఇంక్రీజ్ అయిపోయారు. అయితే బ్యాక్ ఛానల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ట్రంప్ మళ్ళీ లేటెస్ట్గా అనౌన్స్ కూడా చేశారు. సో చైనా అప్రోచ్ అయ్యింది. ఓకే, మేబీ మాకు మంచి ట్రేడ్ డీల్ అనేది ఉండబోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అన్నారు, చైనా అప్రోచ్ అయ్యిందంటే ఏంటి పర్టికులర్ చైనా ప్రెసిడెంట్ ఓకే సో అప్రోచ్ అయ్యారా, సో వాట్ డూ యూ మీన్, లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ అప్రోచ్ అయ్యారంటే ఇట్స్ అన్నెసెసరీ, ఇట్స్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ యూ. ఎవరు అప్రోచ్ అయితే బికాస్ తను ఓపెన్గా మాట్లాడలేదు. సో జనరల్గా వీళ్ళు అప్రోచ్ అయ్యారా వాళ్ళు అప్రోచ్ అయ్యారా పక్కన పెట్టేస్తే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ గుడ్ డీల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. సో హౌ ద థింగ్స్ వర్క్ అనేది. సో చైనా మాత్రం ఏమంటుందంటే మేము డీల్కు రావడానికి మేము రెడీగా ఉన్నాం, బట్ నువ్వు అథారిటేటివ్గా ఓకే నువ్వేదో మాకు భిక్ష వేస్తున్నట్టుగా నువ్వు మాట్లాడితే మేము ఒప్పుకోము. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ యుక్రెయిన్. ఓకే, సో ఒక మంచి డిప్లొమాటిక్ డీల్ అనేది ఉండాలి. సో ఇద్దరికి బెనిఫిట్ అయ్యేలా ఉంటేనే మాత్రమే మేము టాక్స్కి వస్తాం, డైలాగ్స్కి వస్తాం, లేకపోతే మాత్రం మేము డైలాగ్స్ రాం. ఈవెన్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ మినరల్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తుంది. క్రిటికల్ మినరల్స్ యాజ్ యూ ఆల్ నో, సో క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ టెక్నాలజీస్. దానివల్ల అమెరికన్ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అని ఉంటుంది. ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే మాత్రం జరిగాయి, బట్ ఇండియాకి ఇది అయితే కొంతవరకు మంచి బెనిఫిట్ జరగవచ్చు. అంటిల్ అన్లెస్ చైనాకి యూఎస్కి మధ్య మంచి ట్రేడ్ డీల్ జరగలేనంత వరకు. ఈ లోపు ఇండియా అట్రాక్ట్ చేయగలిగితే మంచిది. అందుకే వీళ్ళిద్దరికి మధ్య ట్రేడ్ డీల్ జరిగే లోపు ఇండియా మంచి ట్రేడ్ డీల్ చేసుకోగలిగి వస్తే డిఫరెంట్ ఎంఎన్సీస్ దే కెన్ లుక్ ఇంటూ ఇండియా అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద థింగ్స్. ఇప్పటి వరకు అయితే మంచి పొజిషన్లో ఉంది ఇండియా, బట్ ఈ ట్రేడ్ డీల్స్ డిఫరెంట్ కంట్రీస్ హౌ దే మేక్ దే ట్రేడ్ డీల్స్, ఇది అమెరికాకి ఎంత బెనిఫిట్ వాళ్ళ కంట్రీస్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అన్న దాన్ని బట్టి దాని ఓవరాల్ ఇంపాక్ట్ మనం ఫర్దర్గా ఉంది. సో రైట్ నో పొజిషన్ అయితే ఇంకా ఎంత అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? ఓకే, సో ఐ థింక్ సో 18% ఆఫ్ 26% టారిఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అండ్ ఎస్ యాపిల్ వాట్ యూ హ్యావ్ సెడ్ రిగార్డింగ్ కస్టమ్ క్లియరెన్స్. ఎస్, కస్టమ్ క్లియరెన్స్. సో యాపిల్ అందుకే న్యూస్లో కూడా మాట్లాడడం జరిగింది కదా. ఓకే, ఆల్మోస్ట్ కస్టమ్ క్లియరెన్స్ ఈ యాపిల్స్కి ఏంటంటే యాపిల్ ఐఫోన్స్కి ఓకే ప్రొడక్ట్స్కి ఐ థింక్ సో ద కస్టమ్ క్లియరెన్స్ వాజ్ 6 days ఆర్ సంథింగ్ ఎల్స్. దాన్ని 3 hours రెడ్యూస్ చేయమని యాపిల్ అథారిటీస్ కూడా మాట్లాడడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్తో అది కూడా న్యూస్లో ఇవ్వడం జరిగింది. బికాస్ దే వాంట్ టు షిఫ్ట్ దేర్ బేస్ టు ఇండియా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బికాస్ అదర్వైజ్ దే విల్ లాస్ ద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట వీళ్ళ బిజినెస్కి. ఓకే, సో ఇంతవరకు అయితే ఇండియాకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది, బట్ హౌ ద థింగ్స్ హ్యాపెన్ అనేది ఆ నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఇండియాకు ఉందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, ఎస్, ఐ థింక్ సో మీకు లాజిక్ మొత్తం అర్థమైనట్టుంది. ఓకే, అసలు రెసిప్రోకల్ టారిఫ్స్ ఏంటంటే ద రెసిప్రోకల్ టారిఫ్స్ మేజర్గా టు మేక్ ఆల్ ద కంట్రీస్ టు బి టేబుల్డ్ అండ్ మేక్ ఎ గుడ్ ట్రేడ్ డీల్స్ అనమాట. సో ద మేజర్ ఎజెండా ఏంటంటే మంచి ట్రేడ్ డీల్స్ చేయడం కోసం యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ అప్రోచ్ కాకుండా ఒక టైప్ ఆఫ్ అథారిటేటివ్ అప్రోచ్తో ట్రంప్ రావడం జరిగింది. బట్ బయటికి వెర్షన్ ఒకలా మాట్లాడుతున్నారు, బట్ ట్రేడ్ డీల్స్ కోసం చేశారు. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే తరుణంలో ఏదైతే ఇష్యూస్ చూసారో లైక్ లాస్ ఇన్ బాండ్ మార్కెట్, సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అందుకనే అని చెప్పేసి 90 days పాజ్ అనేది చెయ్యడం అండ్ చైనా వస్తుందా లేదా అని చూడడం. సో ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ర్యాపిడ్లీ అండ్ వెరీ షిఫ్ట్లీ అనమాట. సో స్టిల్ నౌ స్టాండ్స్ని అయితే మనం తీసుకోలేము. వాట్ ఎగ్జాక్ట్లీ విల్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అది బాండ్ మార్కెట్ మీద ఎలా ఇంప్లిమెంట్ చేసింది, ఇండియాకి ఏ టైప్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది అండ్ వాట్ ఈస్ ద మేజర్ ఎజెండా ఆఫ్ యుఎస్ అనేది ఐ థింక్ సో ఇట్ వాస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఓకే, ఎస్.